పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కీర్తన 77. కీర్తనలు 77. పదకొండు నుంచి 14 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనలు 77, 11 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నిలబడిన దాసుడు ఏపాటివాడు ఎరిగిన దేవుడు గనక నీ సిలువ చాటు మరుగుపరిచి నీ వాక్య ప్రత్యక్షతలో నైనా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని, మీరే నడిపించమని నేను చదువుతున్నాను. 11, 12 వచనాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఆరాధించే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తమ మనసుకి దేవుని కార్యాలని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆసాపు ఇక్కడ రాస్తా ఉన్నాడు. పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యాలని, యెహోవా నీవు చేసిన కార్యాలని నేను మనస్సునకు తెచ్చుకొందును. మన మనసంతా ఆరాధనతో నింపబడాలి అంటే దేవుడు చేసిన కార్యాలని, దేవుని యొక్క లక్షణాలని, గుణలక్షణాలని మనం మనసుకు తెచ్చుకోవాలి, అవి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం ఆరాధనతో నింపబడతాం అని దేవుని వాక్యం మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉంది. ఆరాధించే వ్యక్తి అయినా తాను ధ్యానించాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దేవుని కార్యాలని, దేవుణ్ణి అని ఆసాపు గుర్తు చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఇలా చేసి మనకి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆసాపు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు, చాలా శ్రమల్లో గుండా వెళ్ళాడు, అనేక ఇబ్బందులు ఆయన పడ్డాడు. చాలా నిరాశ నిస్పృహల్లో గుండా ఆయన ప్రయాణం చేసినట్టుగా ఈ 77వ కీర్తనలో మనం ఆయన రాసిన మాటలు చూస్తాం. అయితే ఇంత నిరాశ నిస్పృహల్లో దేవుడు మారని దేవుడు, దేవుడు మార్పు చెందని దేవుడు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మారడు, మనం దేవుని చిత్తానుసారంగా మనమే మారాలి. ఆయన మార్పు లేని దేవుడు, మనమే మార్పు చెందాలి. దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని మాట చొప్పున మనుషులే మారాలి. అలా మారగలిగినప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ మనసులు ఆరాధనతో నింపబడతాయి అనే సత్యాన్ని ఆసాపు ఇక్కడ గుర్తు చేయడం మనం చూస్తాం. దేవుని ఆశ్చర్య కార్యాలు ఆయన మనసుకు తెచ్చుకోకపోతే ఆసాపు దేవుడిని ఒక రకంగా ఈ 77వ కీర్తనలో అపార్థం చేసుకున్నాడు. లోకంలో భక్తి చేయని వాళ్ళు, లోకంలో అవిశ్వాసులు, లోకంలో నామకార్థంగా భక్తి చేస్తూ విశ్వాసులు అని పైకి చెప్పుకుంటూ దాని భక్తిని, శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఎలాగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆసాపు హృదయం చాలా వేదనతో నిండిపోయింది, విచారం కమ్మింది ఆయన్ని. ఇలాంటి పరిస్థితుల్లో అంతటి నిరాశ నుంచి, నిస్పృహల నుంచి, అంతటి వేదన నుంచి ఆయన బయటికి రావడానికి, ఆయన హృదయం అంతా ఆరాధనతో నింపబడడానికి ఆయన ఒక కారణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును అని అవి ధ్యానం చేసినప్పుడు ఆయనకి కొన్ని సంగతులు అర్థమయ్యాయి. దేవుని గురించి, దేవుని కార్యాల గురించి కొన్ని సంగతులు అర్థమయ్యాయి. అవి అర్థమైన తర్వాత ఇక ఆరాధించకుండా ఉండలేకపోయాడు. ఆ ఆరాధనే మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు అనేది ఆసాపు గుర్తు చేసుకున్నాడు. లోకమంతా పాపంతో నింపబడి ఉండొచ్చు, అపవిత్రమైన కార్యాలు మనుషులు చేస్తూ ఉండొచ్చు, అన్యాయం ఎక్కువగా జరుగుతూ ఉండొచ్చు, దౌర్జన్యం విచ్చలవిడితనం మనిషి జీవితంలో కనపడతా ఉండొచ్చు. దీన్ని బట్టి ఆసాపు నేను నీతిగా ఉండడం, నేను న్యాయంగా ఉండడం, నేను దేవుని బిడ్డగా జీవించడం అనవసరమేమో అనే ఒక తప్పుడు ఆలోచనలోకి వెళ్ళాడు. లోకాన్ని చూసినప్పుడు ఈ తప్పుడు ఆలోచన నుంచి ఆయన బయటపడి మనసంతా ఆరాధనతో ఎలా నింపబడిందంటే ఆయన గుర్తు చేసుకున్నాడు. ఎవరినంటే దేవుడిని. ఆ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు అని ఆసాపు గుర్తు చేసుకున్నాడు. దేవుడు ఆయన మార్గం, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్గం కూడా పరిశుద్ధమైంది అని ఆసాపు గుర్తు చేసుకోవటం మనం ఇక్కడ చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయం, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని మాటలని ఆసాపు గుర్తు చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డల్ని పరిశుద్ధంగా ఉండమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కనుక బయట అన్యాయం ఉన్నా, అక్రమం ఉన్నా, విచ్చలవిడితనం ఉన్నా, దుర్మార్గం ఉన్నా, దేవునికి అయిష్టమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నా, ఒకవేళ వాళ్ళు ఆ పనులు చేస్తా కూడా వర్ధిల్లత సుఖంగా సౌఖ్యంగా కనపడుతున్నా కానీ విశ్వాసి యొక్క బాధ్యత ఏంటంటే విశ్వాసి నమ్మే దేవుడు పరిశుద్ధుడు కనుక విశ్వాసి కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక నేను పరిశుద్ధంగా జీవించాలి, ఆయన మార్గం పరిశుద్ధమైంది అని ఆసాపు గుర్తు చేసుకోవడం మనం ఇక్కడ చూస్తాం. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనలో ఏ పాపము లేదని, ఆయనలో ఏ చెడుతనము లేదని, ఆయన సత్యవంతుడైన దేవుడని, ఆయన అబద్ధం ఆడ నేరన్నటువంటి దేవుడని, ఆయన నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు అని హెబ్రీ పత్రిక మనకు గుర్తు చేస్తూ ఉంది. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్గం పరిశుద్ధమైంది. తనను అనుసరించేవాళ్ళు, తనను విశ్వసించేవాళ్ళు, తనను ఆరాధించేవాళ్ళు పరిశుద్ధులుగా జీవించాలి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకోవటమే కాదు, తన బిడ్డలు పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ఆయన సహాయం చేసేటువంటి దేవుడుగా ఈ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అని కొన్ని వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కీర్తన 27:11 చూడండి. కీర్తన 27:11. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సహజంగా ఈ కీర్తనకారుడు దావీదు విషయంలో అనేక మంది పొంచి ఉన్నారు. ఏ విషయాలైనా సరే వ్యతిరేకంగానైనా రకరకాలుగా అయినా పొంచి ఉన్నారు. అయితే దావీదు ఏమంటా ఉన్నాడంటే నన్ను పొంచి ఉన్న వాళ్ళు వంకర మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు, అక్రమమైన మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు. కానీ ప్రభువా నువ్వు నన్ను సరళమైన మార్గంలో నడిపించు. ఏది పరిశుద్ధమైందో, ఏది న్యాయమైందో, ఏది నిష్కల్మషమైందో, ఏది నిర్దోషమైందో ఆ మార్గంలోనే నన్ను నడిపించు కీర్తనాకారుడు అంటా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, నేను ఆ మార్గంలో మాత్రమే నేను నీ దగ్గరకు చేరుకోగలను, నిన్ను ఆరాధించగలను, నీ బిడ్డగా ఇక్కడ జీవించగలను. కనుక నా కొరకు పొంచున్న వాళ్ళ మార్గాలు నాకొద్దు, ఆ వంకర మార్గాలు నాకొద్దు.
వాళ్ళ మార్గాలు వాళ్ళనే ఉంచుకొని, కానీ నేను మాత్రం నీ సరళమైన మార్గంలో, నీ నిర్దోషమైన మార్గంలో, నీ నిష్కళంకమైనటువంటి ఏ కపటము లేని యథార్థమైన మార్గంలో నన్ను నడిపించు అని దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. కీర్తన 32:8 చూడండి. కీర్తన 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి ఏ ఆలోచన చెప్తాడంటే, పరిశుద్ధంగా జీవించడం ఎలాగో, యథార్థంగా బతకడం ఎలాగో, నిర్దోషంగా జీవించడం ఎలాగో, నిష్కలంకమైనటువంటి బ్రతుకు బతకడం ఎలాగో ఆ ఆలోచన ఇస్తాడు. ఎవరిస్తారు? ఈ పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి అని ఊరుకోడు ఆయన పరిశుద్ధుడే కాకుండా ఆ పరిశుద్ధమైన మార్గంలో నడిచేటువంటి ఆ సరళమైన మార్గాన్ని మన కంటికి చూపిస్తాడు, మన మనోనేత్రాలు వెలిగిస్తాడు, చూపిస్తాడు ఇలా నడవాలి అని. ఆలోచన కూడా ఆయనే చెప్తాడు. మనం పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి ఆలోచన కూడా ఆయనే ఇస్తాడు, ఈ పరిశుద్ధుడైన దేవుడు. ఇది కీర్తనకారుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అలానే కీర్తన 18:32 చూడండి. కీర్తన 18:32 నాకు బలము ధైర్యింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. యథార్థ మార్గాన్ని నడవడం అంత తేలికైన విషయం కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా పోరాటం ఉంటుంది, చాలా ఆందోళన ఉంటుంది. ఒకవేళ ఈ యథార్థమైన మార్గంలో ఉంటే అసలు అయిపోతానేమో అనే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఆ యథార్థమైన మార్గాన్ని నడవడానికి కావాల్సిన బలాన్ని ఎవరిస్తారంట? ఈ దేవుడే ఇస్తాడంట. ఆ యథార్థమైన మార్గాన్ని, ఆ పరిశుద్ధమైన మార్గాన్ని, ఆ నీతి మార్గాన్ని నడవడానికి కావాల్సిన బలాన్ని, ఆలోచనని, ఆ సరళ మార్గాన్ని మన కంటికి చూపించేది కూడా ఈ దేవుడే. ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. కేవలం మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఊరుకోవాలా. ఒక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక శాసనం చేస్తుంది, ఇలా 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 చేయాలి అని. అంతేగాని పెద్ద సహాయం ఏం చేయదు. కానీ ఈ దేవుడు పరిశుద్ధుడై ఉండి మనల్ని పరిశుద్ధులుగా ఆ మార్గంలో నడిపించడానికి ఎంత సహాయం చేస్తున్నాడో దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కీర్తన 86:11 కీర్తన 86:11 కీర్తన 86:11 యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయి. నాకు ఆ ఏకదృష్టి, ఇగో ఇదే మార్గాన్ని నడవాలనే ఏకదృష్టికి నాకు అనేక మార్గాలు నాకు లోకంలో కంటికి కనపడతాయి. ఇది కూడా బాగుందే, ఇది కూడా బాగుందే, ఇది ఇంకా బాగుందే, ఇదైతే బాగా నాకు సరిపోయేటట్టున్నాయి. మార్గాలు చాలా ఉంటాయి లోకంలో. అయితే నీది మాత్రమే ఏక మార్గం. దేనికంటే అది సత్య మార్గం. నీ మార్గం ఒక్కటే సత్యమైంది. అదే నన్ను పరిశుద్ధునిగా నన్ను నడిపిస్తుంది. ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. దేవుడు ఆయన సత్య మార్గాన తన బిడ్డల్ని నడిపించేటువంటి దేవుడు. నిజంగా నీవు నేను సత్యంగా ఉండగలుగుతున్నామంటే ఆయన నడిపించబట్టి, పరిశుద్ధంగా ఉంటున్నామంటే ఆయన ఆలోచన ఇచ్చి మనల్ని బలపరచబట్టి, ఆ సరళమైన మార్గాన్ని మనకి చక్కగా కనపరచడాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆసాపు అంటున్నాడు, యెహోవా నీ మార్గము పరిశుద్ధమైనది అని ఆసాపు మాట్లాడడం మనం చూస్తాం. కీర్తన 5:8 కీర్తన 5:8 యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు. ఇక్కడ కూడా దావీదు ఏమంటామనంటే, నన్ను పొంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రకరకాల ఆలోచనతో ఉన్నారు. అయితే ఆ ఆలోచనలు నాకొద్దు ప్రభువా, నీ నీతిని అనుసరించే మార్గంలోనే నేను నడవాలి అని దేవుణ్ణి ప్రాధేయపడతా ఉన్నాడు. అలా అడిగేవారిని ఆయన నీతి మార్గాన నడిపించేటువంటి దేవుడు అని దావీదు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కీర్తన 101:2 కీర్తన 101:2
ఇక్కడ దావీదే అంటా ఉన్నాడు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. ఎలా ప్రవర్తిస్తాడు ఈయన వివేకంతో అంటే, దేవుడు సహాయం చేస్తే, దేవుడు నడిపిస్తే, దేవుడు ఆలోచనిస్తే, దేవుడు బలపరిస్తే, దేవుడు సహాయం చేస్తే. నిజంగా దేవుడు పరిశుద్ధులుగా జీవించడానికి పాపపు లోకంలో ఆ దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనే పరిశుద్ధుడుగా, ఆయన ఒక్కడే కాకుండా తన ప్రజలను కూడా, తనను విశ్వసించే ప్రజలను కూడా ఆ పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి ఆయన ఎన్ని కార్యాలు మన పక్షాన చేస్తూ ఉన్నాడు. మనకు ఆలోచనిస్తున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనకి సహాయం చేస్తూ ఉన్నాడు, తన నీతి మార్గంలో మనల్ని నడపడానికి ఇష్టపడతా ఉన్నాడు. సరళమైన మార్గం ఏదో దాంట్లో వివేకంగా ఎలా ప్రవర్తించాలో ఆయనే వివేకాన్ని మనకి దయచేస్తూ ఉన్నాడు. ఇందుని బట్టి ఆ దేవుడిని ఆరాధన చేద్దాం. దేవా, నువ్వు పరిశుద్ధుడు అయి ఉండి నన్ను కూడా నీ పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి నువ్వు నాకెంత సహాయం చేస్తున్నావు, నాకు ఆలోచన ఇస్తున్నావు, నాకు సత్యాన్ని నేర్పుతున్నావు, నన్ను బలపరుస్తున్నావు, నాకు నీ నీతి మార్గాన్ని చూపిస్తున్నావు, సరళమైన మార్గం ఏదో నాకు తెలియజేస్తా ఉన్నావు. నా కంటి ముందు చాలా మార్గాలు ఉన్నా నీ మార్గాన్ని నాకు కనపరిచి నడిపిస్తున్నావు. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రెండవది కీర్తన 77 13 చదువుదాం. రెండో భాగం. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని వంటి మహాదేవుడు అని ఆసాపు పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఈ దేవుడు ఎవరు అంటే మహాదేవుడు, దేవతలకు దేవుడు. ఎవరన్నా దేవతలు అని చెప్పుకుంటే వాళ్ళకి దేవుడు అంటే ఈయనే. ఎవరన్నా ప్రభులు అని చెప్పుకుంటే వాళ్ళకి ప్రభు ఎవరంటే ఈయనే. ఈయన మహాదేవుడు, ఇక ఇంతకు మించిన దేవుడు లేడు అని ఆసాపు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు 3 రుజువుల్ని మనకు చూపిస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో. ఆయన మహాదేవుడు అంటానికి 3 రుజువుల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. కీర్తన 77:16 చూడండి. 16. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. తర్వాత 17వ వచనం చూడండి. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కల పారెను. 18 చూడండి. 18. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను. నేను 3 మాటలు గుర్తు చేస్తా. 16, 17, 18 వచనాల్లో 16వ వచనం జలములు అనే మాట చూస్తున్నాం. 17వ వచనంలో అంతరిక్షము అనే మాట చూస్తున్నాం. 18వ వచనంలో భూమి అనే మాట చూస్తున్నాం. 16వ వచనంలో జలములు గజగజలాడెను, అగాధ జలములు గజగజలాడెను అనే మాట చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో అంతరిక్షము ఘోషించెను అనే మాట చూస్తున్నాం. 18వ వచనంలో భూమి వణికి కంపించెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, జలములు ఆయన్ని చూస్తే గజగజలాడతాయి, అంతరిక్షము ఘోషిస్తుంది, భూమి వణికి కంపిస్తుంది. ఈయన మహాదేవుడు. భూమికి, ఆకాశానికి, అంతరిక్షానికి, భూమికి, ఆకాశానికి, జలాలకి ఈయన వాటిని వణికించే దేవుడు, కంపింపజేసే దేవుడు. అవి ఘోషిస్తాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈయన మహాదేవుడు అనడానికి రుజువుగా ఈ మాటలు మనకి చూపిస్తూ ఉన్నాడు. అంటే సముద్రమును, ఆకాశమును, భూమిని, వీటన్నిటిని, సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు ఆసాపు, ఈయన మహాదేవుడు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు వాటిపైన అధికారము కలిగిన దేవుడు, వాటిని నిర్వహిస్తున్నటువంటి దేవుడు, నిర్మించిన దేవుడు, నిర్వహిస్తున్న దేవుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడిని మనం ఆరాధన చేద్దాం. లోకాసు వార్త 22:54 చూడండి. లోకాసు వార్త 22:54. లోకాసు వార్త 22:54. ఏమండి, ఆయన చూస్తే జలములు గజగజలాడతాయి, అంతరిక్షం ఘోషిస్తుంది, భూమి వణికి కంపిస్తుంది. అంత మహాదేవుడు
నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి, పాపులమైన మనల్ని, దోషభరితమైనటువంటి ప్రజలమైన మనల్ని వారి గొంతుగా తెరిచిన సమాధి అని రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రతి వాని నాలుక కింద సర్ప విషం ఉన్నది అనే మాట చూస్తాం. గొంతుకేమో తెరిసిన సమాధి అంట, ప్రతి వాని నాలుక సర్ప విషం ఉందంట నాలుక కింద. ఇలాంటి పాపభరితమైనటువంటి ప్రజల్ని రక్షించడానికి ఆయన ఏం చేయబడ్డాడు అని ఇక్కడ రాయబడిందంటే, ఈడ్చుకొని పోయిరి. నీ కోసం నా కోసం ఏడవబడడానికి ఇష్టపడ్డాడండి దేవుడు. పరిశుద్ధులైన దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, సత్యం ఏదో చూపించే దేవుడు, నీతి మార్గాన నడిపించే దేవుడు, నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఆయన చూస్తే జలాలు ఘోషిస్తాయి, భూమి వణుకుద్ది, అంతరిక్షం వణికిపోతుంది. ఇంత మహాదేవుడు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకోవడానికి, నిన్ను నన్ను ఆరాధించేవారుగా చేసుకోవడానికి ఆ దేవుడు ఈ భూమి మీదకి నరుడుగా వచ్చి ఏడవబడ్డాడు. ఎంత తగ్గింపో చూడండి. ఇది మానవ మెదడు అర్థం చేసుకోలేదు. అంత మహాదేవుడేంది మానవ రూపంలోకి రావటమైంది. నా పాపాన్ని భరించడానికి ఆయన ఏడవబడడం ఏంటి అని మనకు అర్థం కాదు. ఆ ప్రేమ అర్థం కాదు. అంత ప్రేమామయుడైన దేవుడు. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. రెండవది ఆయన ఆశ్చర్యక్రియలు. ఇది ఆశ్చర్యం. మహాదేవుడు ఏడవబడటం ఏందండి మట్టి మనుషుల చేత. ఇది మహా ఆశ్చర్యం. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. లోకా 22:63 చూడండి. 22:63 ఆయన అపహసించి కొట్టి ఏం చేశారంటే అనేక దూషణ వచనములు ఆడిరి. అనేకమైన, 1-2 కాదు, అనేకమైన దూషణ మాటలు మాట్లాడుతున్నారు. కొట్టారు. నిన్ను కొట్టింది ఎవరో చెప్పని అపహసించారు. ఎవరిని అంటే ఈ మహాదేవుడిని, ఈ పరిశుద్ధులైన దేవుడిని, ఈ సత్య మార్గంలో నడిపించే దేవుడిని, ఈ నీతి మార్గాన మనల్ని నడిపించే దేవుడిని ఇలా చేశారు. ఇలా చేయడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే నీవు నేను ఆరాధించేవారిగా ఉండాలని. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఆరాధకులుగా మార్చడానికి ఆ దేవుడు అపహసించబడ్డానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఎంత ప్రేమో ఆలోచించండి. ఎంత ప్రేమ! ఇది ఆశ్చర్యకరమైన ప్రేమ. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్యకరమైన ప్రేమను అపరాధం చేసిన మన పట్ల చూపిన దేవుడు. అందును బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 14వ వచనం చూసి ఆరాధనలోకి వెళ్దాం. 77:14 కీర్తన 77:14 వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఏంటి దేవుని శక్తి అంటే, మహాదేవుడై ఉండి ఏడవబడడానికి ఇష్టపడ్డాడు. దానికి శక్తి కావాలి. అంతెందుకండి, ఆకలికి అన్నం లేనివాడికి కూడా ఒక్క మాట అంటే ఊరుకోడు. ఆకలికి చాలా దినాల నుంచి ఆహారం లేకపోయినా ఊరుకుంటాడు, కానీ ఒక్క మాట వాడిని ఏదన్నా అనుకున్న మాట అంటే ఒప్పుకోడు. ఒప్పుకుంటారండి? మీరు అడుక్కునేవాడిని చూడండి, ఏదన్నా అనండి, ఒప్పుకుంటారేమో? అడుక్కునేవాళ్ళు కూడా ఒప్పుకోరు. మహాదేవుడు ఏడవబడ్డానికి ఇష్టపడ్డాడండి. ఆశ్చర్యకారం అది. ఆయన అపహసించబడ్డానికి ఇష్టపడ్డాడండి. నీకోసం నా కోసం, కేవలం నిన్ను నన్ను అపరాధం చేసిన మనల్ని ఆరాధకులుగా మార్చడానికి ఆయన అపహసించబడ్డానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, అనేకమైన దూషణ మాటలు పలుకుతూ ఉంటే విని ఓర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇది మహాబలం. ఇది మహాబలం. ఇది ప్రపంచానికి అర్థం కాని బలం. ఎదుటివాడిని అనడం బలం కాదు, అన్నా కానీ ఓర్చుకోవడానికి కావాల్సిన శక్తి ఈ దేవుడు మాత్రమే ఇస్తాడు. ఇది బలం. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు,
జనములలో నీ శక్తిని కనపరుచుకున్నావు. అందరూ చూశారండి, అందరూ చూశారు. యేసయ్యని సిలువ వేయడం, ఆయన ఏడవడం, ఆయన కొట్టడం, ఆయన అపహసించడం, ఆయన గుద్దడం అందరూ చూశారు. బాహటంగా జరిగింది. సిలువ బాహటంగా వేయబడింది, బాహటంగా వేయబడింది. ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడదీయబడ్డాడు. భూమిని శూన్యంలో వేలాడదీసిన వాడు సిలువలో నీ కోసం నా కోసం వేలాడబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతం. అది ఆయన శక్తిని కనపరిచాడు. దేవుని యొక్క శక్తి ఏంటో కనపరిచాడు. నిజంగా ఇది అద్భుతం. అందుని బట్టి మన దేవుడిని ఆరాధన చేద్దాం. అలా ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఏం జరిగాయి అని అంటే కొన్ని మీ ముందుస్తాను. చేపలు పట్టే పేతుర్ని మనుషులను పట్టే జాలరుగా దేవుడు మార్చుకున్నాడు. అది ఆశ్చర్యకార్యం. ఆయన సిలువలో చేసిన ఆశ్చర్యకార్యం ఏం జరిగిందంటే మనుషుల జీవితాల్లో ఆశ్చర్యాలు జరిగించింది. చేపలు పట్టుకునేవాడిని మనుషుల్ని దేవుని కోసం దేవుని మహిమ నిమిత్తమై పట్టేటువంటి జాలరుగా పేతుర్ని మార్చింది. అనుమానించిన తోమాని ఆరాధించే వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. హానికరుడైనటువంటి పౌలుని ఆత్మఫలం ఫలించే వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. హత్య చేసిన మోషేను భూమి మీద సాత్వికునిగా దేవుడు మార్చుకున్నాడు. విగ్రహాలను పూజించే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. నిజంగా ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఎన్నో రుజువులు ఉన్నాయి, ఇలాగా ఎన్నో రుజువులు ఉన్నాయి. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 3 మాటలు మనం గుర్తు చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఒకటి, ఆయన మార్గం పరిశుద్ధమైంది. ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఆరాధించే వాళ్ళుగా ఉండడానికి ఆయన సహాయపడే దేవుడు. సత్య మార్గాన, నీతి మార్గాన, యథార్థమైన మార్గాన, సరళమైన మార్గాన ఆయన నడిపించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అందుని బట్టి దేవా, నువ్వు ఆలోచన చెప్పబట్టే, నువ్వు సత్య మార్గాన నన్ను నడిపించబట్టే, నువ్వు బలపరచబట్టే నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను అయ్యా అని చెప్పి ఆయన ఆరాధన చేద్దాం. రెండవది, ఆయన ఇలాంటి మహాదేవుడు. ఈయన మహాదేవుడు అని ఎలా చెప్పగలమంటే, ఆసాపు అంటా ఉన్నాడు, జలములు వణుకుతాయి, అంతరిక్షం ఘోషిస్తుంది, భూమి వణుకుద్ది. అంతటి శక్తిమంతుడైనటువంటి దేవుడు, అంత సర్వాధికారైన సర్వశక్తి గల దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన మనల్ని రక్షించడానికి, అంత గొప్ప దేవుడు ఏడవబడడానికి, అవమానించబడడానికి, దూషణ మాటలు పలికితే సహించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను రేపు పరలోక సింహాసనం ఎక్కించడానికి ఆయన సిలువ మీద ఎక్కడానికి ఇష్టపడ్డాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అంతేకాదు, ఆయన మన మీద ఆశ్చర్యకరమైన ప్రేమ చూపించిన దేవుడు. అందుకని ఆయన మహాదేవుడు. ఆయన ఆశ్చర్యక్రియలు అద్భుతం. ఏంటి ఆయన ఆశ్చర్యక్రియలు అని అంటే, మన జీవితాలని సమూలంగా మార్చిన దేవుడు. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేసిన దేవుడు. హానికరుడైన పౌలుని సాత్వికునిగా మార్చిన దేవుడు. మోషేను, పేతురును, ఇలా ఎంతోమంది జీవితాలని బైబిల్లో మనం చూస్తే వాళ్ళ జీవితాలు సమూలంగా మార్చబడ్డాయి. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. మన జీవితాలు కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండడానికే దేవుడు ఈ మాటలు మన ముందుంచాడు. ఒకసారి ఆ మాటలు గుర్తు చేసుకుందాం. కీర్తన 77 13-14 వచనాలు. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. అందును బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన మార్గం పరిశుద్ధమైందని, మన దేవుడు పరిశుద్ధుడని ఆరాధన చేద్దాం. ఆయన మహాదేవుడు, భూమిని, ఆకాశమును, సముద్రమును సృజించిన దేవుడు. అందుని బట్టి ఆరాధన చేద్దాం. అంత గొప్ప దేవుడు నీ పట్ల, నా పట్ల ఆశ్చర్యకరమైన ప్రేమ చూపించాడు. అందుని బట్టి ఆరాధన చేద్దాం.